గుంటూరు కార్పొరేషన్కి సంబంధించినటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఈవేళ జరగబోతున్నాయి. ఆల్రెడీ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లందరినీ తీసుకెళ్ళి హైదరాబాద్లో ఒక టెంట్ వేసుకున్నారు, అంటే ఒక ఏర్పాటు చేసుకున్నారు. అట్లాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ ఒక చోట ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఇద్దరిది కూడా క్యాంపులు నడుస్తున్నాయి. ఆల్రెడీ ఆయారాం గయారాంలు అయిపోయారు. ఇంకా 10 మంది వైసీపీ వాళ్ళు వస్తారని తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశంలో వాళ్ళే మా వైపు వస్తారని వైసీపీ వాళ్ళు చేసుకున్నటువంటి ప్రచారాలు ఏదేమైనా పెమ్మసాని చంద్రశేఖర్ వేసినటువంటి స్కెచ్ లేదా స్థానిక తెలుగుదేశం నేతలతో కలిపి తను వేసినటువంటి గేమ్ ఫలిస్తుందా లేదా, స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ అన్నీ పూర్తిగా తమ పక్షం కావాలని కోరుకుంటున్నటువంటిది జరుగుతుందా లేదా, అదే జరిగితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రిప్ ఇక గుంటూరు కార్పొరేషన్ మీద కంప్లీట్గా పోయినట్టే. ప్రస్తుతం మేయర్, డిప్యూటీ మేయర్ వాళ్ళ వైపు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా అవతలకి మళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఏం జరుగుతుంది అన్నటువంటిదే ఇప్పుడు చూడాల్సి ఉంది. మొత్తం 56 మంది కార్పొరేటర్లతో కొనసాగుతున్న క్యాంపులు.